వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ ఇన్ఛార్జి శ్రీశైల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీశైల్ రెడ్డి కోరారు. కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆకాంక్షల మేరకు ఈరోజు ఘనంగా జెండా వందనం జరుపుకున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకి, తాండూరు ప్రజలకి ముఖ్యంగా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుతూ, మాన్యులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, స్వాతంత్రం అంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం అందరికీ బతికే అవకాశం, ఫెడరల్ స్ఫూర్తి, మంచి పరిపాలన అందించాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అంత దార్శనిక నాయకుడి నేతృత్వంలో అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంతకుముందు రాజన్న చెప్పినట్టుగా దేశమంతా కులము మతంతో కొట్లాడుతూ ఉన్నది. కానీ మనం అందరం ఒకటిగా భారతీయులుగా మెలగాల. మహాకవి మహమ్మద్ ఇక్బాల్ చెప్పినట్టుగా హమ్ బుల్ బుల్లే హై ఇస్కే ఏ గుల్సితా హమారా. భారతదేశం అనేది ఒక పూల సజ్జ లాంటి, రంగురంగుల పూలు అన్ని కలిసి ఉంటే అందమైన పూల సజ్జలాగా మనమందరం కూడా కుల మత సామరస్యంతో అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం, ఈ 3 పదాలు అనగానే మనకు బీఆర్ఎస్ పార్టీ పాలన గుర్తొస్తుంది, కేసీఆర్ గారు గుర్తొస్తారు.